మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. అందరూ ఈరోజు అంతా ఒక డెరివేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ డెరివేషన్ 100% ఎగ్జామ్కి వచ్చేది. మీరు అందరూ పేపర్ పెన్ తీసుకోండి అమ్మా. పేపర్ పెన్ తీసుకొని కూర్చోండి, ఎందుకంటే అది ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అది రాదు. సో 2 minutes వెయిట్ చేస్తాను. స్టార్ట్ చేస్తున్నానమ్మా. సో ఇది చాప్టర్ 1. చాప్టర్ 2 అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం చాప్టర్ 1 చెప్పుకుంటున్నాము. సో అది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో ఏంటి కైనెటిక్ థియరీ ఆఫ్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పడింది. ఓకే, సో దాని యొక్క పోస్టులేట్స్ ఏంటి నేను చెప్పాను. మనకి తీసుకున్న అన్ని ఒక 5 minutes మనం చెప్పుకుంటూ ఉంటే ఈ లోపల మీరు అందరూ పెన్ను పేపర్ తీసుకోవాల్సిన తెచ్చుకోవచ్చు. ఈ లోపల నేను అది చెప్పింది రివైజ్ చేసుకున్నాం. సో అన్ని గ్యాసెస్ ఎలా ఉంటాయి మనకి, ఎలా ఉంటాయి మనం తీసుకున్న అన్ని గ్యాసెస్ ఒకే రకమైన, అంటే ఏ గ్యాస్ తీసుకుంటే ఆ గ్యాస్ లో ఒకే మాలిక్యూల్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి. అవన్నీ ఎలా ఉంటాయి మనకి, రిజిడ్ గా దృఢంగా ఉంటాయి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, కాబట్టి కైనెటిక్ ఎనర్జీలో లాస్ ఉండదు, మరియు అన్ని విధాల ఒకే రకంగా ఉంటాయి, ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పాం. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకుందాం, ద మాలిక్యూల్స్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్ విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. కాబట్టి ఉన్న మాలిక్యూల్స్ రెస్ట్ లో ఉంటాయా, గ్యాస్ లో ఉన్న మాలిక్యూల్స్ ఉండవు. ఉండకుండా ఏమవుతుంది మనకి, ఆ మాలిక్యూల్స్ అనేది మనకి, సో ఆ మాలిక్యూల్స్ అనేది మనకి ఉన్న మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి మనకి, సారీ రికార్డ్ చేయటం మర్చిపోయాను. సో మనకి ఈ మాలిక్యూల్స్ అన్ని ఎలా ఉంటాయి మనకి, అవి ఎప్పుడు కూడా ఏవైతే అన్యాయితంగా అటు ఇటు తిరుగుతుంటాయి విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్. ఎన్ని స్పీడ్స్, ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్స్, ఆ స్పీడ్స్ రేంజ్ అనేది ఒకటి ఇంత పర్టికులర్ గా ఉండాలని లేదు. కాబట్టి వాటికి ఏ రకమైన స్పీడ్స్ పాసిబుల్, ఫ్రమ్ 0 to infinity. అంటే 0 to infinity అంటే 0 అంటే పూర్తిగా 0 అని కాదు, అలా ఇన్ఫినిటీ అంటే మనం లెక్కించలేని దాని, కాబట్టి హై స్పీడ్స్ లో ఉంటుంది, లో స్పీడ్స్ లో ఉంటాయి. కాబట్టి ఈ మాలిక్యూల్స్ అనేది మనకి దే ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ, అన్యాయితంగా అన్ని దిశల్లో అన్ని డైరెక్షన్స్ లో. సో కావాలంటే వాటికి అనువైన స్పీడ్స్ లో అనువైన వేగాలతో అవి గమనంలో ఉంటాయి.
సో డ్యూరింగ్ ద ర్యాండమ్ మోషన్ ఇవి అటు ఇటుగా తిరుగుతున్నప్పుడు ద మాలిక్యూల్స్ కొలైడ్ విత్ వన్ అనదర్ విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్ ఆఫ్ ద వెసల్. సో అవి అంతే కదా, మనకు గ్యాస్ తీసుకోవాలనుకోండి, గ్యాస్ ఎలా తీసుకుంటాం మనం, ఊరిని ఎలా కాదు, ఒక పాత్రలో తీసుకోవాలి కాబట్టి ఒక వెసల్లో తీసుకోవాలి. కాబట్టి ఈ మాలిక్యూల్స్ అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు ఏమైంది, దే మైట్ బి కొలైడింగ్ విత్ అదర్ మాలిక్యూల్స్. సో ఒక మనకి తీసుకున్న పాత్ర ఉంటే కనుక ఈ మాలిక్యూల్స్ అన్ని ఏం చేస్తాయి, మనకి ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతుంటుంది. కొలైడ్ అవుతూ అలాగే దాంతో పాటు ఏంటి మనకి ఈ గోడలతో కూడా, వాల్స్ ఆఫ్ ద కంటైనర్ కూడా కొలైడ్ అవుతుంటది. సో ఇలా కొలైడ్ అవుతున్నప్పుడు మనకి వీటి మధ్య ఉన్న ఇంటర్ మాలిక్యూల్ అంతర్గతంగా ఉన్న బలాలను మనం దాని పరిధిలోకి తీసుకోలేము అనమాట. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ దీంతో కొలైడ్ దీనికి మాత్రమే మనం తీసుకుంటాం, అంతేగాని మిగిలిన వాటికి సంబంధం లేదు. కాబట్టి వాటి మధ్య ఉన్న అంతర్గత బలాలను మనం ఉపేక్షిస్తాం, యూఆర్ నాట్ కన్సిడరింగ్ దట్ అనమాట. సో వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇది ఆల్రెడీ చెప్పిన పాయింట్ మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫస్ట్ లో చెప్పాం, మనం తీసుకున్న మాలిక్యూల్స్ అన్ని ఏంటి, ఎలాస్టిక్ నేచర్. ఎలాస్టిక్ నేచర్ అంటే అర్థం ఏంటి, స్థితిస్థాపక ధర్మం ఉందంటే దాంట్లో ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సాటిస్ఫైడ్, అలా కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ సాటిస్ఫైడ్. సో కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి లాస్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఉండదు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటి, మనకి కావాల్సిన మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో మీన్ ఫ్రీ పాత్ విషయానికి వస్తే బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిషన్స్ ఏ మాలిక్యూల్స్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. కాబట్టి సపోజ్ మనం తీసుకున్న ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ ఒక మాలిక్యూల్, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం. ఇది ఏం చేస్తుంది మనకి, సో ఇక్కడ మాలిక్యూల్ తీసుకుంటున్నాము, ఇక్కడ మాలిక్యూల్ తీసుకుంటున్నాము, ఇక్కడ మాలిక్యూల్ తీసుకుంటున్నాం. సో సో ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చి దీన్ని బొంబార్డ్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న మాలిక్యూల్ తో బొంబార్డ్ చేస్తాయి. సో ఫస్ట్ కొలిజన్, సెకండ్ కొలిజన్, ఈ రెండు సక్సెసివ్ కొలిజన్ మీద ట్రావెల్ అయినప్పుడు ఏమైంది మనకి, ట్రావెల్స్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, ద యావరేజ్ డిస్టెన్స్. ఈ రెండింటి యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ద మాలిక్యూల్ బిట్వీన్ ద టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈస్ కాల్డ్ ద మీన్ ఫ్రీ పాత్. దీన్నే మీన్ ఫ్రీ పాత్ అంట. సపోజ్ ఇక్కడ నుండి మనకి 10 meters ట్రావెల్ అయింది అనుకో, ఇక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ అవడానికి ఒక 10 meters ట్రావెల్ అయింది అనుకో. సో ఎన్ని కొలిషన్స్ మధ్య ట్రావెల్ అయింది మనకి, 2 collisions కాబట్టి డివైడెడ్ బై 2. సో ఈ వచ్చేది 5 meters వస్తుంది. ఈ 5 meters అనేది మనకి ఏం చెప్తాం, మనకి యావరేజ్ మినిమం, సగటు స్వేచ్ఛ పదం అంటాం, సగటు స్వేచ్ఛ. The time spent on the collision is negligible in comparison with the time taken to travel the mean free path. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ప్రయాణించిన దూరంతో పోలిస్తే ఇది బొంబార్డ్ అవుతుంది, ఈ మాలిక్యూల్ వచ్చి దీన్ని బొంబార్డ్ అయ్యే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మనం పరిగణన తీసుకోలేము. అంటే ఇది వచ్చి దీన్ని బొంబార్డే మళ్ళీ దీన్ని బొంబార్డ్ అయింది అనుకోండి, మనం కన్సిడర్ చేసుకునేది ఏంటి, ఇది ఎంత దూరం ట్రావెల్ అయింది, ఎంత టైం అని చెప్తాం. కానీ ఇది వచ్చి ఇలా బొంబార్డ్ అయింది, ఒక సెకండ్ ఆగింది, మళ్ళీ వచ్చి బొంబార్డ్ అయింది, మళ్ళీ ఒక సెకండ్ ఆగింది, ఆ టైంని తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇది ఇక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ అవటానికి ఎంతైతే టైం తీసుకుంటో దానితో పోలిస్తే దీంతో అభిఘాతం చెందడానికి పట్టే కాలం అనేది మనకి ఉపేక్షించవచ్చు అని చెప్తారు. ఈ 5 పాజిటివ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ మీ రిపీట్ ఫర్ వన్ మోర్ టైం, ఎందుకంటే నెక్స్ట్ చెప్పే కొంచెం కంటిన్యూషన్ ఉంటుంది. సో మనం తీసుకునే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉపయోగించి మనం ఏం చేయాలి, మనం ఏం చెప్పారు, మనకి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, మాలిక్యూల్ స్పీడ్స్ అంటే కొన్ని పాజిటివ్స్ చెప్పాయి ఇలా ఉంటుంది. ఏ గ్యాస్ తీసుకున్నా అన్ని గ్యాసెస్ లోనూ మాలిక్యూల్స్ ఒకే రకంగా ఉంటాయి, ఒకే ఐడెంటికల్ గా ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ థింగ్ రిజిడ్ గా ఉంటాయి, అంటే ఏ రకమైన బలాలు పనిచేసినా దాని ఆకారంలో కానీ పరిమాణంలో మార్పు ఉండదు, రిజిడ్ గా ఉంటాయి. రెండోది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, అంటే కైనెటిక్ ఎనర్జీలో లాస్ అనేది ఉండదు. సో అది ఫస్ట్. సెకండ్ పార్ట్ అదేంటి, మాలిక్యూల్స్ ఉన్న మాలిక్యూల్స్ రెస్ట్ లో ఉంటే కాదు కదా, దే ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ, ఎలా పడితే అలా విత్ మనకి అన్యాయంగా అన్ని డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంటాయి. సో విత్ వేరియేషన్ ఆఫ్ ద స్పీడ్స్ అన్నిటికీ ఒకే రకంగా ఉండాలి. ఏ స్పీడ్స్ అనేది కొన్ని మాలిక్యూల్స్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది, కొన్ని మాలిక్యూల్స్ తక్కువ స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఎలా స్పీడ్ పడితే ఆ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇవి మాలిక్యూల్స్ ఏమైతే మనకి ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఈ మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి బొంబార్డ్ అవుతున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ లాస్ అవ్వదు. సో మళ్ళీ ఏమవుతుంది మనకి వాటి మధ్య ఉన్న ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్, అంటే ఇవేంటి మాలిక్యూల్స్ ఆ ఉన్న పాత్రలో బొంబార్డ్ అయ్యి మళ్ళీ వాల్స్ తోటి ఇలా బొంబార్డ్ అవుతుంది. ఇవి ఎలాస్టిక్ నేచర్ కాబట్టి ఎనర్జీ లాస్ ఏమడదు. మరి ఒకటి ఏంటంటే వీటి మధ్య ఉన్న అంతర్గతంగా ఉన్న బలాలను మనం ఉపేక్షించవచ్చు. అంటే మనం ఏమనుకుంటాం, ఇది ఇలా లాగుతున్నప్పుడు ఇది ఇలా లాగుతుంది కదా అంటే మనకు అవసరం లేదనమాట. ఓన్లీ థింగ్ ఏంటి, మనకి ఏమవుతుంది రిజల్ట్ అంతే కావాలి, కానీ దానివల్ల వచ్చిన అది ఎలా ఉంది ఇలా ఉంటే మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి, మనకి 2 సక్సెసివ్ కొలిజన్స్ మధ్య యావరేజ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటా మనకి సగటు స్వేచ్ఛ పదం, మీన్ ఫ్రీ పాత్ అని చెప్తామన్నమాట. అలాగే
టైమ్ స్పెండ్ ఇది మనకి ఇక్కడ నుండి ఇక్కడ బొంబార్డ్ అవడానికి ఒక దాంతో ఒకటి బొంబార్డ్ అవడానికి తీసుకున్న టైం అనేది అది ప్రయాణించిన టైంతో పోలిస్తే తను తక్కువ కాబట్టి దాన్ని ఉపేక్షించవచ్చు అని చెప్తే 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే మ్యాక్స్వెల్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్స్ ఇది 100% వచ్చే క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక డెరివేషన్ డిరైవ్ చేస్తాం. దీంట్లో 3-4 రకాల పార్ట్లుగా ఉంటుంది. అయినా కానీ మనకి ఏదైనా అడగవచ్చు. దీని కంటిన్యూషన్, దీని గ్రాఫ్స్ ఎలా ఉన్నాయని చెప్తాము. దీని కంటిన్యూషన్ బేస్ చేసుకొని మనకి ఫినామినాస్ ఉంటాయి. సో మనం అసలు ఏంటి తెలుసుకోవాలి. ఇది కొంచెం మ్యాథమెటికల్ గా ఉంటుంది, అందుకని ఒక్కసారి రాస్తే బెటర్. నేను ప్రతి పేపర్స్ అయిన తర్వాత నేను 1 నిమిషం వెయిట్ చేస్తాను. మీరు రాసుకున్న తర్వాత నాకు రాసుకున్నాను అన్మ్యూట్ అనే చేసుకొని చెప్పండి, లేకపోతే కనీసం ఒక రియాక్షన్స్ ద్వారా మీరు సింబల్ ద్వారా అయినా చెప్పండి. దెన్ ఐ కెన్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ పేజ్. సో మ్యాక్స్వెల్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ విషయానికి వస్తే ఏం చెప్తే మనకి ఇందాక చెప్పింది ద గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్ బిట్వీన్ 0 అండ్ ఇన్ఫినిటీ. కాబట్టి మనకి తీసుకునే ఏ గ్యాస్ అయితే తీసుకున్నామో ఆ గ్యాస్ లో ఒకే రకమైన మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్యాస్, సపోజ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ సంబంధించిన మాలిక్యూల్స్ ఉంటాయి, ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ సంబంధించిన, సల్ఫర్ అంటే సల్ఫర్, అలా ఒకే రకమైన మాలిక్యూల్స్ ఉంటాయి. కాంబినేషన్ కలిస్తే వేరు ఉండదు. ఇప్పుడు మనకి వేరు గ్యాసెస్, సల్ఫర్ డయాక్సైడ్ అనుకో, కాంబినేషన్ ఆఫ్ సల్ఫర్ అండ్ ఆక్సిజన్ కాబట్టి అప్పుడు 2 రకాల మాలిక్యూల్స్ ఉండొచ్చు. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ కలిపి వచ్చిన మాలిక్యూల్ ఏదో అది మాత్రం ఒకే రకంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ద గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్ బిట్వీన్ 0 అండ్ ఇన్ఫినిటీ. కాబట్టి తీసుకునే గ్యాస్ లో మనకి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి, అన్ని ఐడెంటికల్ గా ఉంటాయి, అన్ని ఎలాస్టిక్ గా ఉంటాయి. వాటి యొక్క స్పీడ్స్ ఇట్ వేరీస్, అంటే ఎలాగైనా ఉండొచ్చు, 0 నుండి ఇన్ఫినిటీ వరకు ఉండదు. అతి తక్కువగా ఉండొచ్చు, అతి ఎక్కువగా ఉండొచ్చు. The average density of the gas enclosed in a vessel in equilibrium is same at all places. అంటే అర్థం ఏంటంటే, సో మనం తీసుకునే గ్యాస్ లో మాలిక్యూల్స్ కొన్ని చోట్ల దగ్గరగా ఉండొచ్చు, కొన్ని చోట్ల కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇక్కడ మనకి దగ్గరగా ఉండొచ్చు, కొన్ని చోట్ల దూరంగా ఉండొచ్చు. సో మనం సపోజ్ మనకి ఒక యావరేజ్ గా తీసుకున్నాం అనుకోండి, మనకి యావరేజ్ అంటే ఇక్కడ బాగా దూరంగా ఉన్నాయి, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ తక్కువ ఉండొచ్చు. కానీ యావరేజ్ పరంగా తీసుకుంటే మేబీ ఇక్కడ 5 ఉంది అనుకో, ఇక్కడ 5.2 ఉండొచ్చు, ఇక్కడ 5.1 ఉండొచ్చు. సో ఈ ప్రదేశంలో వచ్చింది 5.1, ఈ ప్రదేశంలో వచ్చింది ఆల్మోస్ట్ 5.2, ఈ ప్రదేశంలో వచ్చింది 5.3, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉండదు. కాబట్టి ఏ ప్రదేశంలో తీసుకున్న మాలిక్యూల్స్ అనేవి దాని యొక్క యావరేజ్ డెన్సిటీ, వాటి యొక్క సాంద్రత అనమాట. అంటే మనం తీసుకున్న ఈ మాలిక్యూల్స్ ఎన్ని మాలిక్యూల్స్ ఏది ఉంటే అవి ఆక్రమించే ఘనపరిమాణం అనేది ఒకే రకంగా ఆక్రమిస్తాయని చెప్తున్నాడు. కాబట్టి యావరేజ్ డెన్సిటీ ఎక్కడైనా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటే గనక, అంటే ఆ మాలిక్యూల్ ఏ రకమైన మనం తీసిన గ్యాస్ ఏ రకమైన ఎగ్జైటేషన్ కి, ఏ రకమైన ఎగ్జైటేషన్ అంటే ఏంటి, మనకి ఉత్తేజ స్థితికి లేనప్పుడు, సమతా స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఏమైతే మనకి సమతుల్యంగా లేదా సమతా స్థితిలో ఉన్నప్పుడు యావరేజ్ గా తీసుకున్న వాల్యూ, అంటే కొంచెం ఇక్కడ మాలిక్యూల్స్ కొంచెం దగ్గరగా ఉండి దూరంగా ఉన్నా కొంచెం ఒక పరిధిలో ఇక్కడ యావరేజ్ వాల్యూ తీసుకుంటే ఎంతైతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే, ఆల్మోస్ట్ ఈ గ్యాస్ యొక్క యావరేజ్ డెన్సిటీకి ఎంతైతే ఉంటుందో దానికి సమానంగా ఉంటుంది అని చెప్తున్నాడు. Though the speeds of individual molecules are changing, but a definite number of molecules have speeds between the different ranges. అంటే ఇప్పుడు జాగ్రత్తగా రండి, ఈ పాయింట్ ఇది మనకి పాయింట్ మనం యూజ్ చేసుకుంటాం, అందుకని మనకి ఇది అనాల్సిన పాయింట్ అన్నాడు. ఇప్పుడు ఇండివిజువల్ మాలిక్యూల్, ఈ మాలిక్యూల్ తీసుకుంటున్నాము, ఈ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఈ మాలిక్యూల్ తీసుకుంటున్నప్పుడు మనకి ఇది మాలిక్యూల్ ఒక స్పీడ్ అనేది ఎంతో ఉండొచ్చు, మేబీ 20 meters per second. ఈ మాలిక్యూల్ 30 ఉండొచ్చు, ఈ మాలిక్యూల్ 50 ఉండొచ్చు, ఈ మాలిక్యూల్ 0 ఉండొచ్చు, ఈ మాలిక్యూల్ వేరు. కాబట్టి ఇండివిజువల్ గా మాలిక్యూల్స్ ట్రావెల్ అవుతున్న డైరెక్షన్ అవుతున్న 40 meters, 30 meters, 20 meters ఇలా స్టార్ట్ అయ్యి మధ్యలో దాని ఒక వాల్యూ చేంజ్ అవుతుంటది. కానీ సపోజ్ మనం ఈ డెఫినెట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక 10 మాలిక్యూల్స్ తీసుకొని యావరేజ్ స్పీడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ 10 మాలిక్యూల్స్ ఒక యావరేజ్ స్పీడ్ 50 meters ఉందనుకోండి. ఇండివిజువల్ గా తీసుకుంటే చూడండి, మనకి ఇదేమో 10 meters ఉంది, ఇది 40 ఉంది, 60 ఉంది, ఇలా ఉంది. కానీ ఈ 10 మాలిక్యూల్స్ అంతా యావరేజ్ గా కలిపి తీసుకుంటే ఏమైతే 50 వచ్చింది. అలాగే ఇంకొక 10 మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న ఈ మాలిక్యూల్ స్పీడ్ మనకి 10 ఉండాల్సిన లేదు, 12 ఉండొచ్చు, ఇక్కడ మనకి ఇది 14 ఉండొచ్చు, ఇది 20 ఉండొచ్చు, ఇది 70 ఉండొచ్చు. కానీ మళ్ళీ యావరేజ్ గా ఈ
ఈ డెఫినెట్ నెంబర్ ఆఫ్ అంటే 10 మాలిక్యూల్స్ ఒక స్పీడ్ ఎలా అయితే 50 ఉందో అలాగే ఇండివిజువల్ గా తీసినప్పుడు ఇది 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది కానీ ఇక్కడ ఇది 14 ఉంది, 50 ఉంది, 34 ఉంది ఇలా ఉంది. కానీ వీటి యొక్క యావరేజ్ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది కూడా 50 ఉంటుంది. కాబట్టి డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ గా విడివిడిగా మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ వేరువేరుగా ఉండి చేంజ్ అవుతున్నా కొంత అంటే కొన్ని మనకి కొంత పరిధిలో ఉన్న మాలిక్యూల్స్ తీసుకుంటే వాటి యొక్క స్పీడ్ అనేది మనకి డెఫినెట్ గా ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ అనేది మనకి ఇవి అన్నిటి ఒక వేరే స్పీడ్ అనేది మేబీ 50 ఒక 20 నుండి 70 మధ్యలో వేరీ అవుతుంది. అలాగే ఈ మాలిక్యూల్స్ వేరీ స్పీడ్ అనేది మనకి మేబీ 30 నుండి 80 వరకు ఉండొచ్చు. అలా వీటిలో ఒక స్పీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ will be having definite and ranges. The probability that any molecule selected random has velocity is lying between certain limits is purely a function of velocity and the limits constant. ఇది మన నెక్స్ట్ డెరివేషన్ చెప్పినప్పుడు మీకు అర్థమైంది. అంటే మనకి ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నాం మనం ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మనకి సపోజ్ ఈ మాలిక్యూల్ తీసుకుంటే ఈ మాలిక్యూల్ ఒక స్పీడ్ అనేది మనకి ఇక్కడ 20 తో స్టార్ట్ అయింది. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే స్పీడ్ మారుతూ ఉండొచ్చు మనకి. సో ఏ స్పీడ్ అయినా ఉండొచ్చు మనకి దాని యొక్క స్పీడ్ అనేది మనకి మారుతూ ఉండొచ్చు. కాబట్టి మనకి ఈ మాలిక్యూల్స్ స్పీడ్ అనేది మనకి మారుతూ ఉన్నప్పుడు మనకి ఆ స్పీడ్ అనేది మనకి చెప్పేది ఏంటంటే ఓన్లీ మనం దానికి ఒక స్పీడ్ ఫంక్షన్ మీదే ఆధారపడి వేస్తాం, అంతేగాని మిగిలిన వాటితో సంబంధం లేదు. అది పక్క దాంతో కొలైడ్ అయిందా, పక్క దాని ఫోర్సెస్ దీని మీద యాక్ట్ చేసినాయా అలాంటి ఏమీ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం చెప్పినప్పుడు మనకి దాని ఒక మాలిక్యూల్ ఒక స్పీడ్ ఏ రేంజ్ నుండి ఏ రేంజ్కి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని చెప్పినప్పుడు దాన్ని రాసుకునే ఫంక్షన్ అయితే మనకి యూ క్యాన్ రైట్ యాజ్ ఓన్లీ ఆన్ ద స్పీడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఓన్లీ. దాని గురించి మాట్లాడతాం, వేరే దాని గురించి దాని మీద ఏ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఆ ఫోర్సెస్ వల్ల అది ఎక్కడ జరిగింది, ఎంత దూరం దాని మీద ఆధారపడదు అని చెప్తున్నాడు. అది మనకి చూడండి, మనకి ఫంక్షన్స్ చెప్తారు మ్యాథ్స్ లో f(x) = x² + 3x + 2 అని ఈక్వేషన్ రాస్తారు. అక్కడ మనకి ఆ ఈక్వేషన్ రాసినప్పుడు ఎక్స్ వాల్యూని బట్టి నీకు ఈక్వేషన్ వాల్యూ మారింది. x1 ఇచ్చామనుకో అక్కడ 1 పెడతాం, x కి 2 ఇచ్చామనుకో మారింది. అంతేగాని ఓన్లీ అక్కడ f(x) = x² + 3x + 2 అనేది ఎక్స్ వాల్యూ మీద ఫంక్షన్ డిపెండ్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ మాలిక్యూల్స్ స్పీడ్ అనేది మనకి ఒక చోట నుండి ఇంకో చోట వేరీ అవుతున్నప్పుడు మనం దాన్ని రాసినప్పుడు దాని స్పీడ్ గురించి రాసినప్పుడు ఒట్టి ఆ స్పీడ్ ఒక ఫంక్షనే రాస్తాం, కానీ దాని మీద ఇతర రకమైన వాటి మీద ఆధారపడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకమైన బలాలు పనిచేస్తున్నాయా లేకపోతే దాన్ని ఇంకోతో ఇంటరాక్ట్ అవుతుంది వాటి మీద అర్థం అవసరం లేదు అని చెప్తారు. So the component of velocity of a molecule in three mutually perpendicular directions are considered to be independent of each other. That is, they do not depend on the position or the value of the velocity of other molecule. అంటే ఇది ఒక పాయింట్ చూడండి మనకి. ఇప్పుడు ఇది x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ మీకు తెలిసిందే కదా. మనకి x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక పొజిషన్ లో తీసుకున్నాం అనుకో, ఒక మాలిక్యూల్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఓకే ఇక్కడ వేస్తాం. ఇది x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అనుకున్నాం. ఇక్కడ ఉంచండి కూడా. సో ఇది x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ మాలిక్యూల్ తీసుకుంటే ఒకే ఒక మాలిక్యూల్ గురించి చెప్పుకుంది. మాలిక్యూల్ తీసుకుంటే ఈ మాలిక్యూల్ కి ఇది వెలాసిటీ కాబట్టి మూడు కాంపోనెంట్స్ పరంగా మనం x అక్షం పరంగా, y అక్షం పరంగా, z అక్షం పరంగా మనం వాటిని ఏమైతే మనకి విభజించవచ్చు. చదువుకున్నా కదా మనకి క్యాన్ బి రిజాల్వ్డ్ అవునా. కాబట్టి సో x అక్షం పరంగా సపోజ్ దీని యొక్క వెలాసిటీ vx, y అక్షం పరంగా vy, z అక్షం పరంగా vz ఉందనుకోండి. సో ఏం చెప్తున్నాడు మనకి ఈ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే మనకి ఈ మాలిక్యూల్ మీద వెలాసిటీ అనేది మనకి ఆ కాంపోనెంట్స్ x అక్షం పరంగా vx ఉంటుంది, y అక్షం పరంగా vy ఉంటుంది, z అక్షం పరంగా vz ఉంటుంది. అంతేకాని మిగిలిన మాలిక్యూల్స్ ఒక వెలాసిటీస్ మీద ఆధారపడదు, ఇండిపెండెంట్. సో vx వేరు, vy వేరు కాంపోనెంట్, vz వేరు. అంతేగాని ఇక్కడ వేరే మాలిక్యూల్స్ ఉన్నాయి వాటి వెలాసిటీస్ మీద ఆధారపడదు అని చెప్తారు. It does not depend upon the velocity of other molecules and they are independent. The component of velocity of a molecule, three mutually perpendicular ఎందుకన్నా మనకి x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ మూడు ఒకదానికోటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఒకదానికోటి ఏమైతే మనకి ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటాయి ఒకదానితోటి. కాబట్టి అది ఏం చెప్తే మనకి ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, దట్ ఈస్ దే డు నాట్ డిపెండ్ ఆన్ ద పొజిషన్ ఆర్ వాల్యూ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ అదర్ మాలిక్యూల్స్. సో ఆ వాల్యూ అనేది వాటికి సంబంధించి మాత్రమే ఉంటుంది కానీ వేరే దాని మీద ఆధారపడదు. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూర్చునండి. ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా వినాలి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా
యూ స్టాప్ మీ, నన్ను ఆపి అడగండి. ఎందుకంటే ఇది కొంచెం మ్యాథమెటికల్ కొంచెం అర్థం చేసుకోవడం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఒకసారి మీకు ఇది అర్థమైంది అనుకోండి, చాలా ఈజీ అనమాట కాన్సెప్ట్ తెలుసుకుంటే. ఇక్కడ చూడండి, కన్సిడర్ మాలిక్యూల్స్ రిప్రజెంటెడ్ విత్ వెలాసిటీ డయాగ్రామ్. మనం ఎందుకని మనకి మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్, లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ అన్న స్పీడ్ కి సంబంధించిన ఈక్వేషన్ తీసుకురావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, XYZ అనే ఒక కార్టీషియన్ వ్యవస్థలో, XYZ అనే కార్టీషియన్ వ్యవస్థలో మనం ఏం చెప్తాం, మనకి ఒక స్పీడ్ కి మాత్రమే సంబంధించిన డయాగ్రామ్ ని చూపిస్తున్నాం. అంటే ఆ స్పీడ్ ఎలా వేరీ అవుతుంది, ఎక్స్ అక్షం పరంగా ఏం జరుగుతుంది, వై అక్షం పరంగా ఏం జరుగుతుంది, జెడ్ అక్షం పరంగా ఏం జరుగుతుంది అని చెప్పాలి. కాబట్టి అందుకని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఏం చేసామంటే ఓన్లీ వీఆర్ కన్సిడరింగ్ ద స్పీడ్ వెలాసిటీ డయాగ్రామ్, అంటే వెలాసిటీకి సంబంధించి మాత్రమే తీసుకుంటాం. అందుకని లెట్ ద మాలిక్యూల్స్ ఆర్ రిప్రజెంట్ ద వెలాసిటీ, ఒక వెలాసిటీ డయాగ్రామ్ ఉంది, ఇది వెలాసిటీ డయాగ్రామ్ లో తీసుకున్నాం. సో దానికి ఆరిజిన్ ఏమో ఓఎక్స్, ఓవై, ఓజెడ్ అనేది ఒక కార్టీషియన్ కోఆర్డినేట్స్ అనుకుందాం. దీంట్లో లెట్ us కన్సిడర్ a molecule having a velocity c. కాబట్టి ఏదో ఒక మాలిక్యూల్ తీసుకున్నారు, ఓకే, అంటే ఎన్నో మాలిక్యూల్స్ ఉంటాయి మనం తీసుకున్న వ్యవస్థలో. సో మనం తీసుకున్న వ్యవస్థలో ఇట్ మైట్ బి హ్యావింగ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, మనం తీసుకున్న వ్యవస్థలో ఎన్నో మాలిక్యూల్స్ ఉంటాయి. కానీ నాకేం చేశాను, ఒకే ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నాను, ఆ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ సి అని చెప్పాను. ఈ ఒకే ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. సో ఆ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అన్నాను కాబట్టి దానికి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి అది వెక్టర్ కాబట్టి మూడు అక్షాల పరంగా అంశాల కింద విభజించవచ్చు. కాబట్టి ఈ సి అనేది మనకి కనుక వెలాసిటీని కనుక మనం రిజాల్వ్ చేస్తే ఓఎక్స్ అక్షం పరంగా, ఓవై అక్షం పరంగా, ఓజెడ్ అక్షం పరంగా రిజాల్వ్ చేస్తే ఓఎక్స్ అక్షం పరంగా దాని యొక్క కాంపోనెంట్ ఏమో డియు అనుకుందాం, ఓవై అక్షం పరంగా దాని యొక్క కాంపోనెంట్ ఏమో డివి అనుకుందాం, ఓజెడ్ అక్షం పరంగా దాని యొక్క కాంపోనెంట్ డిడబ్ల్యూ అనుకుందాం. లెట్ us suppose you consider only one particle having a velocity v which is represented, ఈ డయాగ్రామ్ లో ఓపీ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం అనుకుందాం. కాబట్టి రిప్రజెంట్ చేసినప్పుడు ఇది వెలాసిటీ అన్నాం కాబట్టి వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఇట్ కెన్ బి రిజాల్వ్ ఇంటూ కాంపోనెంట్స్, అంశాల కింద విభజించాము. కాబట్టి ఎక్స్ అక్షం పరంగా దాని యొక్క వెలాసిటీ ఏమైంది డియు, వై అక్షం పరంగా దాని యొక్క వెలాసిటీ డివి, జెడ్ అక్షం పరంగా దాని యొక్క వెలాసిటీ డిడబ్ల్యూ అని. సో ఇలా మనం రిజాల్వ్ చేసినప్పుడు ఎలా తెలుస్తుంది మనకి, ప్రొజెక్షన్స్ మీరు మ్యాథ్స్ లో చదువుకుంటారు ఇంటర్మీడియట్ లో, దాని యొక్క ప్రొజెక్షన్ మనకి ఆ కాంపోనెంట్ ఇస్తాం. అందుకని చూడండి మనకి ఇక్కడ చూస్తే కనుక ఎక్స్ అక్షం పరంగా ఉన్న ప్రొజెక్షన్ అలా చూపించాం, ఇలా చూపించాం, అవునా. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది ఏది, వై అక్షం పరంగా ఉన్న ప్రొజెక్షన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది ఏంటి మనకి ఎక్స్ అక్షం పరంగా ఉన్న ప్రొజెక్షన్. ఇక్కడ నుండి మనకి ఇది చూసారా, జెడ్ అక్షం పరంగా, చూడండి దీనికి ప్యారల్ గానే ప్రొజెక్షన్స్ అది తీసుకుంటున్నాం. సో let O be the origin, OX, OY, OZ are the coordinate axis. Velocity చెప్పాలి. Let the projections of the velocity vector in X, Y, Z be U, V, W అనుకున్నాం. All the molecules whose velocity components lie in the range U and D plus DU, V and D plus DV, and W and W will be considered in a volume DU, DV, DW. చిన్న మిస్టేక్ చెప్పాను నేను, ఇది మళ్ళీ చెప్తాను, ఐ విల్ రిపీట్ దిస్. సో మనం తీసుకున్న మాలిక్యూల్ యొక్క వెలాసిటీ వి అనుకుందాం, దాని యొక్క కాంపోనెంట్స్ ఎక్స్ అక్షం పరంగా యు అనుకుందాం, డియు కాదు, ఎక్స్ అక్షం పరంగా యు అనుకుందాం, వై అక్షం పరంగా వి అనుకుందాం, జెడ్ అక్షం పరంగా డబ్ల్యూ అనుకుందాం. అందుకని చూడండి ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా వచ్చింది యు, వై యాక్సిస్ కి ప్యారల్ గా వచ్చింది వి, జెడ్ యాక్సిస్ కి ప్యారల్ గా వచ్చింది డబ్ల్యూ. కాబట్టి ప్రొజెక్షన్స్ తీస్తే అప్పుడే ప్రొజెక్షన్స్ అంటే ఆ పాయింట్ నుండి ఒక పర్పెండిక్యులర్ గీయడం ద్వారా ఆ యాక్సిస్ సంబంధించిన ప్రొజెక్షన్స్ వస్తాయి అనమాట. సో ఈ సి ఒక కాంపోనెంట్ దాన్ని కనుక విభజనకు లోనైతే ఎక్స్ అక్షం పరంగా దాని యొక్క వెలాసిటీ యు, వై అక్షం పరంగా వి, జెడ్ అక్షం పరంగా డబ్ల్యూ. ఇప్పుడు నువ్వు ఒక మాలిక్యూల్ గురించే చెప్పావు. సో ఈ మాలిక్యూల్ ఒక వెలాసిటీ, నేను జాగ్రత్తగానండి నేను చెప్తున్న ఒక పాయింట్ అండి, ఈ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది, 30 ఉంది. ఈ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ 30 meters per second ఉంది. దీన్ని 3 అంశాల కింద విభజించాము. ఆ 30 meters per second ఎక్స్ అక్షం, వై అక్షం, జెడ్ అక్షం పరంగా చేద్దాం. ఇప్పుడు మనకి కొన్ని ఈ ఒక్క మాలిక్యూలే కాదు కదా, మనం తీసుకున్న ఈ మొత్తంలో ఎన్నో మాలిక్యూల్స్ అండి, వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎన్నో మాలిక్యూల్స్ అండి. ఇప్పుడు ఏం కావాలి నాకు, ఈ మాలిక్యూల్స్ అన్ని మాలిక్యూల్స్ డిఫరెంట్ స్పీడ్స్ లో అటు ఇటు మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మాలిక్యూల్ గురించి చెప్పాను, దీని యొక్క స్పీడ్ 30 meters per second ఉన్న స్పీడ్ లో ఉందని చెప్పాను. ఇప్పుడు నాకేం కావాలి, ఇంకెన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పేసి నాకు 30కి 35కి మధ్య రేంజ్ లో ఉన్న మాలిక్యూల్స్ ఉన్నాయి అన్న. సో ఎన్నో ఉంటాయి కదా మనకి, 30కి 35కి మధ్య రేంజ్ లో ఉన్న మాలిక్యూల్స్ కొన్ని ఉంటాయి కదా మనకి. సో ఆ 30కి 35కి మధ్య రేంజ్ లో ఉన్న మాలిక్యూల్స్ ని కూడా మనం విభజనకి లోన్ చేస్తే ఎక్స్ అక్షం పరంగా దాని యొక్క అంశమేమో యు ప్లస్ డివి, అది వై అక్షం పరంగా దాని యొక్క అంశమేమో
వి ప్లస్ వి ప్లస్ డివి అవుద్ది. అలాగే జడక్షం పరంగా వాటి యొక్క అంశాలు ఏంటి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి మొత్తం మాలిక్యూల్స్ కావాలి. దేనికి 30 మీటర్ పర్ సెకండ్ వేగం నుండి వెళ్ళేది, దాని నుండి 35 మీటర్ల పర్ సెకండ్ వేగంతో వెళ్ళేది. అంటే యూకి యూ ప్లస్ కి, అలాగే వైఎక్స్ పరంగా వికి వి ప్లస్ డివికి, జడక్ష పరంగా డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ డివికి. అవన్నీ ఎక్కడ ఆక్యుపై చేస్తాయి మనకి? మనం ఏం చేద్దాం, మనకి యూ ప్లస్ డియూ మైనస్ యూ అంటే డియూ అవుతుంది, వి ప్లస్ డివి మైనస్ వి అంటే డివి అవుతుంది, డబ్ల్యూ ప్లస్ అదేంటి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ మైనస్ డబ్ల్యూ అంటే డిడబ్ల్యూ. కాబట్టి వీటి యొక్క వాల్యూమ్ ఎక్కడుంటే మనకి డియు డివి ఎక్స్ అయితే మనం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో లెంత్ పరంగానేమో డియు, దాని యొక్క వాల్యూమ్, బ్రెత్ పరంగా డివి, హైట్ పరంగా లేదా థిక్నెస్ పరంగా డిడబ్ల్యూ. కాబట్టి అది ఆక్యుపై చేసే వాల్యూమ్ అంటే ఆ మాలిక్యూల్స్ అని ఈ వాల్యూమ్ లో ఉంటాయి అన్నాడు. ఆ వాల్యూమ్ ని ఇలా చిన్నగా రిప్రజెంట్ చేసాము అనమాట. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ఒక్క మాలిక్యూల్ కి సంబంధించి చెప్తేనేమో దాని యొక్క వెలాసిటీ వి యు డబ్ల్యూ. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక మాలిక్యూల్ కాదు, నాకేం కావాలి, మనకి కొన్ని మాలిక్యూల్స్ అంటే ఒక పరిధిలో ఉన్న వెలాసిటీ. ఏ పరిధిలో ఉన్న వెలాసిటీ? సికి సి ప్లస్ డిసి. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని పరిధిలో ఉన్న మాలిక్యూల్స్ ఏంటి? సికి, ఇంకొకటి ఏంటి సి ప్లస్ డిసికి పరిధిలో ఉన్న మాలిక్యూల్స్. సికి సి ప్లస్ డిసికి అంటే సపోజ్ 30 మీటర్స్ ఉంది, సి ప్లస్ డిసి అంటే 35 అనుకో. 30కి 35కి మధ్యలో ఉన్న మాలిక్యూల్స్, నీకున్న ఈ 1000 మాలిక్యూల్స్ లో మేబీ ఒక 200 మాలిక్యూల్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి అనుకోండి. ఆ 200 మాలిక్యూల్స్ ఒక స్పీడ్స్ కనుక తీసుకుంటే దీనికి దీనికి మధ్యలో ఉన్న స్పీడ్స్ అంటే ఈ స్పీడ్ కి సమానం. అంటే కాబట్టి డిసికి సమానం. ఆ డిసి వాల్యూలో ఉన్న వాల్యూస్ అవి ఆక్రమించే ఏరియా ఎంత ఉంటుంది? డియు డివి డిడబ్ల్యూ అంటే ఈ ఏరియాలో ఆక్యుపై చేస్తుంది అని అన్నారు. అర్థమైందా? రాసుకోండి ఒకసారి, ఇది డయాగ్రామ్ వేసుకోండి. ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute. ఇది ఆల్రెడీ కొంతమంది విన్నారు. సాయిరమ్మ, మధు, ఐ థింక్ నాగేంద్ర, కొంతమంది అశ్విని, త్రివేణి కూడా వచ్చినట్టుంది. త్రివేణియో స్వాతియో వీళ్ళందరూ విన్నారు. వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు ఆల్రెడీ, ఎందుకంటే సగం పైన విన్నారు. వాళ్ళు లాస్ట్లో కొంత ఉండగా ఇంకా అంతలోకి లాక్డౌన్, మీరు సరిగ్గా రాకపోవటం, నాకు హెల్త్ బాగోకపోవటం అన్నీ అయిపోయింది. రాసారా? నాని సింగిల్ బాయ్ ఎవర్రా? సత్యనారాయణ. రాసాం మేడం. ఓకే, సత్యనారాయణ, నిర్మల్, సాయిరామ్. వాడు పండు రాలేదు. పండు ఎలిషా మేడం. అదే తెలుసు నాకు, రాలేదు వాడు ఈరోజు. రాలేదు మేడం. రోల్ నెంబర్ 2 ఎవరు? స్వాతియా, నాగస్వాతియా? నాగస్వాతి మేడం. రేపు అమ్మాయి రెస్పాన్సిబిలిటీ. అందరినీ రేపు కనెక్ట్ 10 o'clock కి క్లాస్ కి కనెక్ట్ చేసుకోవడం అందరినీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. ఈరోజు మధు రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు చెప్తున్నాడు. అయిపోయిందా? నెక్స్ట్ చూసుకోండి. ద ప్రాబబిలిటీ దట్ ఏ గివెన్ మాలిక్యూల్ హ్యాస్ ఇట్స్ వెలాసిటీ. చూడండి, అంటే ఉండటానికి అవకాశం ఉంది. ప్రాబబిలిటీ అంటే ఎంత సంభావ్యత ఉందో చెప్తున్నాడు. సో ఏంటి మనకి ఏమంటే ఒక మాలిక్యూల్ కి యూకి యూ ప్లస్ డ్యూకి కనుక, అంటే మనం ఒక అక్షం పరంగా చెప్పుకున్నాం. యూకి యూ ప్లస్ డ్యూకి కనుక ఏదైతే ఉండటానికి మాలిక్యూల్ ఒక వెలాసిటీ ఉంటుందో, ఇందా చెప్పాను, దీని యొక్క వెలాసిటీ అనేది ఓన్లీ దాని యొక్క ఫంక్షన్ మీదే, దాని యొక్క ప్రమేయం మీద మాత్రమే ఆధారపడితే, వేరే దాని మీద ఆధారపడుతుందని చెప్పాను కదా. అది మీకు డెరివేషన్ లో తెలుస్తుందని చెప్పాను కదా, అది చెప్తున్నమాట. కాబట్టి ఒక మాలిక్యూల్ కి దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క వేగం అనేది యూకి యూ ప్లస్ డ్యూ పరిధిలో ఉన్నది అని చెప్పాలంటే అది ఏ విధంగా రాసుకోవచ్చు? ఓన్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ దేనికి? యూ డియూ మీద మాత్రమే రాలంటే ఒట్టి వెలాసిటీ ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం రాస్తాం? x² + 3x + 2 అంటే ఓన్లీ ఎక్సే రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసినప్పుడు అక్కడ y రాసామా? x² + 3y + 2 అని రాసామా? రాయలేదు కదా. x² + 3x + 2 అని రాసాం. అంటే ఎక్స్ మీద మాత్రమే ఆధారపడింది. కాబట్టి
ఒక మాలిక్యూల్ కి యూకి యూ ప్లస్ డియుకి మధ్య కనుక వెలాసిటీ ఉంటే అది ఓన్లీ ఏ ఫంక్షన్ దేని మీద రాయగలం మనం యూకి డియు కాబట్టి ఏ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ డి. ఈ ఎఫ్ ఆఫ్ యూ అనేది మనం ఎలాగైనా ఉండొచ్చు ఫంక్షన్ దా చెప్పుకున్నట్టు x² + 2 ఉండొచ్చు 9 ఏంటి x³ + 10 ఉండొచ్చు ఏదైనా కానీ అదేంటి మనకి యూ మీద మాత్రమే ఆధారపడింది కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ డియు. అలాగే అదే మాలిక్యూల్ కి కాంపోనెంట్ మనకి y అక్షం పరంగా కాంపోనెంట్స్ తీసుకుంటే v ప్లస్ డివి తీసుకున్నాం అనుకోండి ఈజ్ ప్యూర్లీ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వి డివి. అలాగే అదే మాలిక్యూల్ కి z అక్షం పరంగా తీసుకుంటే w కి w ప్లస్ డిడబ్ల్యూ కనుక తీసుకుంటే అదే ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ. సో ప్రతి కాంపోనెంట్ పరంగా ప్రతి మన అక్షం పరంగా ఉన్న అంశాల పరంగా విభజించినప్పుడు యు అనేది మనకి ఎక్స్ అక్షం పరంగా ఉన్న అంశం అయితే దానికి ఎలా రాయొచ్చు మనకి దాని ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ యూ డివి కింద రాయొచ్చు. అలాగే y అక్షం పరంగా మన పరిధిలో ఉన్న మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ ని ఏ రూపంలో రాయొచ్చు ఎఫ్ ఆఫ్ వి డివి. z అక్షం పరంగా ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ రాసుకుంటాం. కానీ ఇప్పుడు ఒక మాలిక్యూల్ గురించి చెప్పాలనుకో ఒక మాలిక్యూల్ కి ఎక్స్ అక్షం ఉంటుంది y అక్షం పరంగా చెప్పాలి z అక్షం అంత అంతరాళంలో తీసుకున్నాం స్పేస్ లో ఉన్నప్పుడు దాని యొక్క పొజిషన్ లో చెప్తాము ఎక్కడుందని చెప్తాం మనం ఎక్స్ అక్షం చెప్పాలి y అక్షం చెప్పాలి z అక్షం చెప్పాలి అంతే కదా. ఇప్పుడు మీరు క్లాస్ లో ఉన్నారు ఇప్పుడు నేనేం చెప్పాను మధు క్లాస్ లో కూర్చున్నాడు అనుకున్నాను వాడి పొజిషన్ ఎవరు మధువో తెలియదు మీరు ఎవరికి పొజిషన్ చెప్పాలంటే ఏం చెప్పాలి నేను లోపల నేనేం చెప్తాను గేట్ లోకి ఎంటర్ అవ్వగానే వాడు ఎక్స్ అక్షం నుండి 3 మీటర్స్ y అక్షం నుండి 4 మీటర్స్ అన్నాక అప్పుడు మీరు పొజిషన్ ఈజీ గుర్తుపెట్టచ్చు. సో ఎక్స్ అక్షం నుండి 3 మీటర్స్ ఇక్కడ దూరంలో వస్తాయి y అక్షం నుండి 4 మీటర్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి వాడి పొజిషన్ ఇలా ఉందని గుర్తుపెచ్చు. అలాగే ఈ మాలిక్యూల్ అనేది మనకి స్పేస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ యాక్సిస్ పరంగా కాంపోనెంట్ చెప్పావు y యాక్సిస్ పరంగా చెప్పావు z యాక్సిస్ పరంగా చెప్పాం కానీ ఆ మాలిక్యూల్ కి 3 అక్షరాలు ఉంటేనే దాని యొక్క పొజిషన్ మనం కరెక్ట్ గా చెప్పగలం. కాబట్టి 3 యాక్సిస్ పరంగా తీసుకుంటే కనుక ఏమైంది యూ ప్లస్ డియు వి ప్లస్ డివి అలాగే డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ అయితే తీసుకుంటే ఈ మూడింటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటాం కాబట్టి 3 కలిపి తీసుకోవాలి కదా ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియు డివి డిడబ్ల్యూ అది. సో ఇవంతా కలిపే మనం తీసుకున్న ఈ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ రిప్రజెంట్ చేస్తుంది రిజల్టెంట్ వెలాసిటీ చెప్పుకుంటుంది రాయండి. ఇది 100% ఇప్పుడు ఒక తెలుగు మీడియం వాళ్ళకి తీసేస్తే నేను తెలుగు మీడియం వాళ్ళకి నోట్స్ మండేకి ఇచ్చేస్తాను సాటర్డే సండే రాసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ రోజు అలాగే ఈ వీడియో పెట్టేస్తే ఓపెన్ చేసుకొని ఈ క్వశ్చన్ మొత్తం చదివి రాయాలి చూసి రాయండి 2 days ఈరోజు రేపు చూడకుండా రాదు. ఒక తెలుగు మీడియం వాళ్ళు 3 ఉన్నారు ఎగ్జామ్షన్స్ వాళ్ళ తప్ప రుచిత సాయిరామ్ త్రివేణి వీళ్ళు 3 తప్ప మిగిలిన అందరు రాయాలి. డెరివేషన్ రాసే ఏంటమ్మా మేము 3 అని చెప్తున్నాను మేడం. మీ 3 మీరు డెరివేషన్ మాత్రం ప్రాక్టీస్ చేసేయండి మ్యాటరే కాబట్టి మీ తర్వాత రాయొచ్చు. కాబట్టి నెక్స్ట్ వెళ్ళమ్మా నెక్స్ట్ పేజ్కి వెళ్ళా. కాబట్టి ఏం చెప్తాం మనకి ఇవన్నీ కూడా వెలాసిటీ ఫంక్షన్స్ కాబట్టి వీటన్నిటి యొక్క రిజల్టెంట్ వెలాసిటీ ఒక పార్టికల్ తీసుకుంటే ఆ వెలాసిటీ ఏంటి సిఏ కదా. సో అది చెప్తున్నాడు అనమాట. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏమైంది మనకి ఇదంతా ఒక రిజల్టెంట్ వెలాసిటీ సిఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఎందుకంటే ఎక్స్ కాంపోనెంట్ ఏమో యూ వై కాంపోనెంట్ ఏమో వి జెడ్ కాంపోనెంట్ ఏమో ఏమైంది డబ్ల్యూ అదంతా కలిపి వచ్చేది మనకి సిఏ కాబట్టి ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ సి డియు డివి డివి లేదా దీని ఏం రాసుకుంటున్నాం మనకి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియు డివి డివి ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ సి బదులు కూడా ఏం చేశాడంటే ఇంకొక ఫంక్షన్ రూపంలో రాశాడు ఏ ఫంక్షన్ ఫైవ్ ఆఫ్ సి స్క్వేర్ కింద రాశాడు కాబట్టి ఫైవ్ ఆఫ్ సి స్క్వేర్ డియు డివి డివి. సి అంటే తెలుసు కదా మనకి మీకు తెలిసింది చిన్నప్పుడు చదువుకుంటారు మీకు అవునా కదా ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బార్ అంటే ఏం చెప్తాం మనకి దాన్ని ఎలా రాస్తాం దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ రావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బార్ అంటే ఏం రాస్తాం మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాస్తాం కదా అవునా కదా వెక్టర్స్ లో మ్యాథ్స్ లో చెప్పుకుంటారు మీకు అంతేనా కదా గుర్తు తెచ్చుకోండి గుర్తుందా మళ్ళీ ఒకసారి చెప్పమంటారా రెస్పాండ్ అవ్వండిరా గుర్తుందా లేదా చెప్పండి మేడం ఒకసారి. ఓకే చిన్నప్పుడు మనం మ్యాథ్స్ లో రాస్తాం కదా మనకి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ మనకి ఇలా ఉంది ఒక ఫార్ములా రాసేవాళ్ళు మనకి ఏ బార్ ఇస్ ఒకటి 2 కాంపోనెంట్స్ చెప్తాను సో ఏ బార్ ఇస్ ఈక్వల్ టు అని రాసి ఎలా రాస్తాం మనకి ఏఎక్స్ ఐ బార్
ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ అని చెప్తాం. అవునా కదా? ఇలా రాస్తాం. ఇదేంటి వెక్టర్ చూపించాం కానీ ఇప్పుడు నాకు దీని ఒక మ్యాగ్నిట్యూడ్ కావాలి, దీని ఒక వాల్యూ కావాలి. అప్పుడు ఏం రాస్తాం మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మాడ్యులస్ ఆఫ్ గుర్తుందా మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ అని రాసి అక్కడ ఎక్స్ వైలో చెప్పుంటారు, నేను ఇప్పుడు ఏఎక్స్. సో మాడ్యులస్ ఆఫ్ దీని ఒక మ్యాగ్నిట్యూడ్ దీని ఒక పరిమాణం రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ ఇటు తీసుకొచ్చాం మనకి రూట్ తీసేస్తాం అనుకోండి, అప్పుడు ఏంటి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. అలాగే సి అనేది మనకి ఏంటి యువిడబ్ల్యూలో సి అనేది మనకి యువిడబ్ల్యూ అనే 3 కాంపోనెంట్స్ ఉంది. అంటే ఏఎక్స్ బదులేమో యు, ఏవై బదులేమో వి, ఏజెడ్ బదులేమో డబ్ల్యూ. కాబట్టి నాకు కావాల్సింది ఏంటి మనకి సి కావాలి. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఆర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ రాసుకుంటాం. కాబట్టి దీని బదులు ఏం చేస్తాం మనకి ఎఫ్ ఆఫ్ సి అనే ఫంక్షన్ ని మనకి అంటే కన్వీనియంట్ కోసం ఏదో ఒక రకంగా రాసుకోవాలి కాబట్టి ఇంకొక ఫంక్షన్ లో ఫై ఆఫ్ సి స్క్వేర్ రూపంలో రాశారు. సో ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. కానీ ఈ సి స్క్వేర్ వాల్యూ అనేది మనకి కాన్స్టెంట్, ఎందుకంటే మనకి కాంపోనెంట్స్ పరంగా చేసిన దాంట్లో ఇంకా మార్పే ఉండదు ఆ 3 కలిపితే. కాబట్టి దాని ఒక డెరివేటివ్ ఏమైంది 0 అయింది. కాబట్టి డెరివేటివ్ ఆఫ్ 5 ఆఫ్ సి స్క్వేర్, ఎందుకంటే సి కాన్స్టెంట్ కాబట్టి ఈ వాల్యూ అనేది ఫంక్షన్ కాన్స్టెంట్ కి ఇస్తుంది. కాబట్టి దీని యొక్క అవకలనం చేస్తే దాని యొక్క విలువ అనేది మనకి 0 అవుతుంది. అది నోట్ చేసుకోండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. అయిందమ్మా? అయింది మేడం. ఇప్పుడు మనకి డెరివేటివ్ ఏం చెప్పాను ఒకసారి జాగ్రత్త చూడండి. డెరివేటివ్ ఆఫ్ 5 ఆఫ్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ చూడండి. 5 ఆఫ్ సి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? 5 ఆఫ్ సి స్క్వేర్ అంటే చూడండి 5 ఆఫ్ సి స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఇక్కడ ఏం రాస్తున్నాను ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ రాశాను. చూడండి డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 5 ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది మనకి ఎక్స్ వై జెడ్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం డెరివేటివ్ వేసినప్పుడు ఎక్స్ తీసుకున్నప్పుడు డెరివేటివ్ వేస్తేనేమో వై జెడ్ కాన్స్టెంట్ తీసుకుంటాం, వై తీసుకున్నప్పుడు ఎక్స్ వై జెడ్ కాన్స్టెంట్ తీసుకున్నాం, జెడ్ తీసినప్పుడు ఎక్స్ వై కాన్స్టెంట్ తీసుకున్నాం. అదే ప్రకారం వేసాడు అనమాట. సో మొదటి దీని డెరివేటివ్ వేసాడు, దీని డెరివేటివ్ వేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ యూ, ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ. ఎందుకని దీని డెరివేటివ్ వేసాం కాబట్టి డిడబ్ల్యూ. రెండోది ఏం చేసాం మనం దీనికి డెరివేటివ్ వేసాం కాబట్టి ఇది కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ వి యూ కాన్స్టెంట్ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డివి డెరివేటివ్ దీనికి వేసాం. అలాగే దీనికి డెరివేటివ్ వేసాం కాబట్టి ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ ఈ చూస్తే కనుక ఇక్కడ సింబల్స్ ఏం చెప్తే మనకి డెరివేటివ్స్ ఆల్రెడీ అని చెప్పాను ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఎఫ్ డాష్ డబ్ల్యూ అనేది ఈ ఎఫ్ ఆఫ్ యూ యొక్క డెరివేటివ్స్ అవకలనాలు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం కావాలి ఒక స్టాండర్డ్ రూపంలోకి రావడం కోసం ఏం చేశాను డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూతో డివైడ్ చేశాను. డివైడ్ చేసినప్పుడు ఏమైంది ఆటోమేటిక్ ఏమైంది ఇక్కడ చూడండి మనకి ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఆ రెండు కొట్టుకుపోయి మిగిలేది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియు. అలాగే ఇక్కడ ఏమైతే మనకి ఇది కొట్టుపోయేది మిగిలిది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి డివి. అలాగే ఇక్కడ ఏమైంది ఇది కొట్టుపోయేది మిగిలిది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఏంటి మనకి ఒక స్టాండర్డ్ రూపంలో రావడం కోసం ఏంటంటే మనకి ఫార్ములా సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. సో ఈ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీస్ మారచ్చు కానీ టోటల్ వాల్యూ మారదు కాబట్టి సి 0 అయింది కాబట్టి మళ్ళీ దీనికి డెరివేటివ్ వేసామనుకోండి ఇది 0 అయితే కనుక యూ స్క్వేర్ కి డెరివేటివ్ ఏంటి 2u du, వి స్క్వేర్ డెరివేటివ్ 2v dv, డబ్ల్యూ స్క్వేర్ డెరివేటివ్ 2w dw. ఆర్ ఏమైతే మనకి u ఇంటూ డివి ప్లస్ 2 తీసేయచ్చు కదా v ఇంటూ డివి ప్లస్ w ఇంటూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 5. దాన్ని రాసుకోండి.
రేపు కూడా దీని కంటిన్యూషన్ ఉంటుంది. సో మీరు కూడా రేపు ఏం చేస్తారంటే మీరు రేపు పేపరు ఇదేంటి పెన్ను పక్కన పెట్టుకోండి. ఈ డెరివేషన్ నాకు మండే కల్లా మీరు మొత్తం నేర్చేసుకొని ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా సహా నేను సాటర్డే ఇచ్చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి కూడా రాసేసి. సో సండే అది నేర్చేసుకొని నాకు ఈ క్వశ్చన్ మీరు నాకు మండే వాట్సాప్లో పెట్టేసేయాలి చదివి రాసినట్టు. నాకు ఈ పీపీటీలు ప్రిపేర్ చేయడానికి ఒక్కొక్క క్లాస్కి 2 hours పడుతుంది. అందువల్ల నోట్స్ రాయడానికి కుదరట్లే. నైట్ 12 అయిపోతుంది. మీ క్లాసులు 3 క్లాసులు అయినప్పుడు 3 క్లాసులకి దగ్గర దగ్గర 6 hours పడుతుంది పీపీటీస్ చేయాలంటే. కంప్లీట్ అయిందమ్మా? ఎస్ మేడం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫామ్ రావటం కోసం ఇదంతా కంగారు ఏం లేదు. ఓన్లీ థింగ్ మనకి ఒక స్టాండర్డ్ గా మనకి డెరివేషన్ వేసినప్పుడు దాని యొక్క సంబంధించి ఇంటిగ్రేట్ చేసి వేస్తే మన స్టాండర్డ్ ఫామ్ రావటం కోసం చేస్తున్నాం. కాబట్టి ఏం చేశాడు ఈ ఈక్వేషన్ 5 ని అటు ఇటు ల్యాండాతో మల్టిప్లై చేశాడు. ల్యాండాతో మల్టిప్లై చేయడం వల్ల ప్రాబ్లం లేదు కదా మనకి. ఇటు 0 ఇంటూ ల్యాండా 0 అయిపోయింది. ఇక్కడ ఏంటి ల్యాండా ఇంటూ యూ అలాగే ల్యాండా ఇంటూ వి ల్యాండా ఇంటూ డబ్ల్యూ వస్తుంది చెప్తున్నాడు. మల్టిప్లై ల్యాండా చేస్తే ఏమైంది మనకి ఇక్కడ 0 lambda u plus du plus lambda v dv plus lambda w dw ఈక్వేషన్ 6. ఈ లాంబ్డా అనేది కాన్స్టెంట్. ఒకసారి జాగ్రత్తగా వచ్చండి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తాం. ఇక్కడ మనకు వచ్చింది చూసారా ఇక్కడ మనకి ఏంటి f dash of u f dash of u f of u du f dash of v f of v dv అలాగే f dash of w divided by f of w dw is equal to 0. ఇటువైపు 0 వచ్చింది మళ్ళీ ఏం చేస్తాం మనకి ఇక్కడ కూడా 0 వచ్చింది. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేశాడు అనమాట. ఈక్వేషన్స్ 1 యాడ్ చేసినట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే f dash of u by f of u plus lambda u రెండిట్లోనూ du ఉంది బయటికి తీసేస్తాం. అలాగే f dash of v by f of v lambda dv అలాగే రెండు వైపులు dv ఉంది కాబట్టి బయటికి తీస్తాం. అలాగే f dash of w by f of w ప్లస్ lambda w ఇంటూ dw రెండిట్లో ఉంది కాబట్టి అటువైపు 0 ప్లస్ 0 ఏమైంది 0 అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. రాసారా? సో డెరివేషన్ కి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే. ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకోండి. అక్కడ మనం మార్చడానికి ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ చిన్న చిన్న ఈక్వేషన్స్ తప్ప. జానకిరామ్ కనెక్ట్ అయ్యాడా? జానకిరామ్ ఉన్నాడా? జానకిరామ్ రాలేదు. పండు జానకిరామ్. కంప్లీట్ అయిందమ్మా? కంప్లీట్ అయిందా? కంప్లీట్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు 3 టర్మ్స్ ఇదంతా బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు అందరు సింబల్. సో ఒకసారి చూడండి, మ్యాథమెటిక్స్ చాలా మందికి తెలియని వాళ్ళకంతా ఇక్కడ చెప్తున్నాను నేర్చుకోండి. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ కంపేర్ టు ఫిజిక్స్ కన్నా కూడా మ్యాథ్స్ బాగా చెప్పగలను. చూడండి ఇక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఇదిగో ఇది ఒక క్వాంటిటీ ఇది ఒక క్వాంటిటీ ఇది ఒక క్వాంటిటీ. ఈ 3 కూడా పాజిటివ్ క్వాంటిటీసే. జాగ్రత్తగా చూడండి, ఈ 3 కూడా ఏంటి మనకి ధనాత్మక విలువలే, అవునా కదా. ఈ సమ్ ఆఫ్ 3 క్వాంటిటీస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కసారి లాజిక్ ఆలోచించండి, ఎప్పుడు 0 అవుతుంది మనకి? 3 పాజిటివ్ క్వాంటిటీస్ అంటున్నాడు. ఆ 3 క్వాంటిటీస్ ఒక కలిపితే 0 అయిందంటే అర్థం ఏంటి?
ఖచ్చితంగా ప్రతి క్వాంటిటీ జీరో అయితేనే వాల్యూ జీరో అవుతుంది. అవునా కదా? జాగ్రత్తగా ఆలోచించండి. మనకి ఇప్పుడు సపోజ్ ఇది మనకి పాజిటివ్ క్వాంటిటీ, ఇది జీరో అవ్వలేదు అనుకోండి, ఇది జీరో అవ్వకపోతే గనక ఈ రెండు జీరో అయినా, లేకపోతే ఈ రెండు ఒకదాన్ని కూడా క్యాన్సిల్ చేసినా ఇది జీరో అవ్వదు. లేదు ఒక పోన్లే ఇదేంటి మనకి పోన్లే ఇది మనకి ఇదేంటి సపోజ్ 7 ఉంది అనుకున్నాం అనుకోండి, ఈ 3 కలిపి జీరో అవ్వాలి, ఇది 7 అయితే కానీ ఇది -3 అవ్వాలి, ఇది -5 అవ్వాలి, అంటే ఈ రెండు నెగిటివ్ క్వాంటిటీస్ అవ్వాలి. కానీ అలా కాదు కదా, మనకి ప్లస్ వాల్యూస్ ఉన్నాయి కదా మనకి, కాబట్టి ఇది నెగిటివ్ క్వాంటిటీ అవడానికి లేదు. సో అంటే అర్థం ఏంటి మనకి, ఇది జీరో అయితేనే, ఇది జీరో అయితేనే, ఇది జీరో అయితేనే, 3 జీరో అయితేనే జీరోకి ఈక్వల్ అయింది. కాబట్టి అదే చెప్తున్నాడు. కాబట్టి సమ్ ఆఫ్ ద 3 క్వాంటిటీస్ అనేది జీరో అవుతుంది. కాబట్టి ఈచ్ క్వాంటిటీ మస్ట్ బి ఈక్వల్ టు, ప్రతి క్వాంటిటీ జీరో అవ్వాలి. కాబట్టి f dash of u by f of u plus lambda u is equal to du is equal to 0 అవ్వాలి. అలాగే f dash v by f of v plus lambda v into dv is equal to 0 అవ్వాలి. అలాగే f dash w by f of w plus lambda w is equal to dw is equal to 0 అవ్వాలి. అలా అయితేనే మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఆ ప్రకారం అయింది అనుకో, ప్రతిదాన్ని తీసుకుంటున్నాడు, ఇండివిజువల్ గా తీసుకొని మూడింటికి వేస్తాడు. అంటే ఎప్పుడైతే జీరో అయింది అనుకో, f dash of u by f of u du is equal to, ఇది అటు వెళ్ళింది అనుకోండి, మైనస్ లాంబ్డా యు డియు అవుతుంది. ఎందుకంటే డియుని కట్ చేయకూడదు. ఇట్ ఈస్ మనకి అక్కడ ఇంటిగ్రల్ కానీ డిఫరెన్షియల్ కానీ వేయాలంటే ఇది కావాలి. ఇటు జీరో ఉంది కదా అని చెప్పి జీరో వేసేసి కట్ చేయకూడదు. దిస్ ఇస్ నథింగ్ ఇట్ ఇస్ రిలేటెడ్ విత్ దిస్, అందుకని జీరో వేయలేము. కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తాం, ఇది అటు తీసుకెళ్తే మైనస్ అయింది. ఒకవేళ మీకు మీటింగ్ కట్ అయితే కంగారు పడకండి, ఇక్కడ నుండి రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఈ టేక్స్ రేపు కూడా క్లాస్ తీసుకుంటే రేపు మొత్తం చేసి అప్పుడు డెరివేషన్ కంప్లీట్ అవుతుంది. ఇట్ ఇస్ లిటిల్ బిట్ బిగ్ డెరివేషన్, కానీ ఫాలో అయితే చాలా ఈజీ, వెరీ ఈజీ. కంప్లీట్ అయిందమ్మా. కాబట్టి ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, మ్యాథ్స్ ప్రకారం చేస్తే మనకి తెలుసు కదా, దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ వాల్యూతో లిక్కలు అవుతుంది. కాబట్టి మనకి 1 అదే కదా, మనకి డెరివేటివ్ పైన ఉంది అనుకో, తెలిసే ఉంటుంది మీకు. 1 అదేంటి కింద ఎక్స్ ఉండి పైన సపోజ్ అదే ఫార్ములా ఉందిరా, నాకు గుర్తు రావట్లేదు. f of x by f dash of x by f of x is nothing but log of f of x. కాబట్టి అదే ప్రకారం x బదులు, సో log to the base f of u is equal to, ఇది విషయానికి వస్తే ఇదేమైంది మనకి లాంబ్డా కాన్స్టెంటే, ఇంటిగ్రల్ ఆఫ్ u du అంటే u²/2, కాబట్టి అదే ప్రకారం వేసాం అనమాట. ఏం వేసాం మనకి log to the base f of u is equal to minus lambda into u²/2. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఒక కాన్స్టెంట్ వస్తుంది కదా, ఒక కాన్స్టెంట్ log to the base వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి దీన్ని తీసుకొచ్చామనుకోండి, ఏమైంది మనకి log to the base మైనస్ ఏ అయింది, ఆర్ f of u by a is equal to minus lambda u²/2. కావాల్సింది ఏంటి మనకి ఒట్టిది, కాబట్టి మీకు మ్యాథ్ లాగథమ్స్ తెలుసు కదా మనకి. ఇలా తీసుకెళ్తే ఇది ఏమైంది మనకి, లాగ్ తీసేస్తే కనుక ఈ పవర్ మైనస్ లాంబ్డా u²/2 is equal to f of u by a అవుతుంది. ఇక్కడ రాసుకోండి, నెక్స్ట్ స్టెప్ తోటి ఐ స్టాప్. అందుకని మ్యాథమెటికల్ గా బాగా తెలియాలి. లాగ్ టు ద బేస్ లాగ్ ఏ టు ద బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అది ఫార్ములా. లాగ్ ఏ టు ద బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే కావాలని రాసుకోండి. లాగ్ ఏ టు ద బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఏ బదులేమో ఎఫ్ ఆఫ్ యూ బై ఏ ఉంది, ఎక్స్ బదులేమో మైనస్ లాంబ్డా u²/2 ఉంది. కాబట్టి దాన్ని తీసుకెళ్తే ఈ పవర్ మైనస్ లాంబ్డా u²/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ బై ఏ అవుతుంది. కంప్లీట్ చేస్తారా? లాస్ట్ స్టెప్ అక్కడ వరకు ఆపుతాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా u²/2. కావాల్సింది మనకి ఎఫ్ ఆఫ్ యూ అనే ఫంక్షన్ కదా, ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకెళ్తే ఏ ఈ పవర్ మైనస్ లాంబ్డా u²/2 అవునా, ఆర్ ఈ లాంబ్డా బై 2ని బి ఊరినే జస్ట్ పెద్దగా రాయలేక బి అనే టర్మ్ తో రాసుకున్నాం. సో లాంబ్డా బై 2ని బితో రాస్తే ఏ ఈ పవర్ మైనస్ బి u². ఇది ఫస్ట్ దానికి రాసుకున్నాం. అలాగే మిగిలిన రెండు ఉన్నాయి కదా, ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ బి v² అయింది. అలాగే ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ బి w² అయింది.
ఈ 3 ఈక్వేషన్స్ నుండి మల్టిప్లై చేస్తే a ఇంటూ a ఇంటూ a క్యూబ్ అది. ఇదేది e పవర్ మైనస్ bu స్క్వేర్ e పవర్ మైనస్ bb స్క్వేర్ e పవర్ మైనస్ bw స్క్వేర్. కాబట్టి మైనస్ b ని కామన్ తీస్తే u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ అయితే ఇక్కడ వరకు రాసుకోండి. ఐ విల్ స్టాప్ హియర్. వి విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. ఏంటమ్మా మీరు ఎవరైనా స్పీకర్ పెడితే నాది రీసౌండ్ వస్తుంది, నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, సో ఐ విల్ ఇక్కడ తోటి మనకి ఈక్వేషన్, దీన్ని బట్టి మనం ఇంకొక ఈక్వేషన్ కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? మనకి సి స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. అవునా కదా? సో యూ కెన్ రైట్ ఇట్ as సి స్క్వేర్. కాబట్టి అలా రాసుకుంటాం. ఈ వాల్యూని మనకి ఫస్ట్ ఉన్న ఈక్వేషన్ కదా ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ యూ, ఆ ఈక్వేషన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి మళ్ళా ఇంకొక ఫార్ములా ఇంకో రూపంలో డిరైవ్ చేస్తాం. అది మనకి ఒక స్టాండర్డ్ నొటేషన్ ఉంటుంది, ఒక పెద్ద ఫార్ములా నొటేషన్ ఉంటుంది. ఆ నొటేషన్ లోకి రావటం కోసం ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అంతా కావాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ కంటిన్యూ టుమారో. సో మనకి ఇక్కడ నుండి నెక్స్ట్ క్లాస్ లో కూడా కంటిన్యూ అయితే కానీ డెరివేషన్ కంప్లీట్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.